అది మునకవలస గ్రామం, విజయనగరం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. యాక్చువల్గా నాకు ఈరోజు చాలా రోజుల నుంచి నేను ఈ ప్లేస్లో మాట్లాడుకునే టాపిక్ యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ మాకు కూడా చాలా ఇష్టమైన టాపిక్ ఓట్ అండ్ ఎలక్షన్. ఓట్ అండ్ ఎలక్షన్ ఎందుకంటే చాలా ఇష్టం. మాకు 18 years దాటే కాబట్టి నేను ఇప్పుడైతే మాట్లాడొచ్చు అనుకుంటా. ఎందుకంటే నాకు ఓటు హక్కు ఉంది కాబట్టి. ఈవెన్ ఓటు హక్కు లేకపోయినా సరే నేను మాట్లాడాలి. ఎందుకంటే జనరల్గా ఓటు హక్కు వచ్చింది, ఒకరు వస్తారు 200 300 డబ్బులు ఇస్తారు ఒక ఓటుకి. సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఒక 500 ఇస్తారు, లేకపోతే 1000 ఇస్తారు. 1000 ఇచ్చినప్పుడు ఓటు వేయమంటారు. మనం వెళ్తాం, ఇంట్లో వాళ్ళకి చెప్పినా సరే ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే అరే వీళ్ళు 1000 ఇచ్చారు వీళ్ళకి, వీళ్ళు 2000 ఇచ్చారు వీళ్ళు వెయ్యి అంటారు. కానీ వాళ్ళు ఆ 2000 ఎందుకు ఇస్తున్నారు, 1000 ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఎవరికన్నా సరే డబ్బులు స్పాన్సర్ చేశాను, నా ఫ్రెండ్కి స్పాన్సర్ చేశాను. ఎందుకు స్పాన్సర్ చేస్తా? వాడు నాకు ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి. కానీ తెలియని వాళ్ళకి నేను ఎందుకు, ఊర్లో అందరికి ఎందుకు డబ్బులు స్పాన్సర్ చేస్తా? ఎప్పుడన్నా ఎవరమన్నా ఆలోచించాం. ఎందుకంటే అది మనకు అనవసరమైన విషయం. ఇంకోటి, మన పనుల్లో మనం బిజీ అయిపోయి ఓటు అనే దాన్ని వాల్యూ మర్చిపోయి వాళ్ళు ఇచ్చిన 1000-500 తీసుకుని ఇస్తాం. ఈ రోజు నువ్వు తీసుకునే 500కి రేపు 5000 తీసుకుంటున్నాడని నీ పైన నీకు తెలుసా? ఎవరికన్నా తెలుసా? పోనీ ఏ రోజన్నా నువ్వు చెప్పావా? వాట్సాప్ స్టేటస్లో అయినా పెట్టావా నువ్వు ఓటుకి డబ్బులు తీసుకోకుండా ఓటేసే దమ్ము ఉందని? యాక్చువల్గా నేను ఇది మాట్లాడడానికి కారణం, నేను మా ఇంటికి వచ్చే ఎవరికైనా సరే నేను డబ్బులు తీసుకొని ఎవరి దగ్గర తీసుకోను, వద్దని చెప్తా. కాబట్టి ఈరోజు ఆ హక్కు ఉందని నేను చాలా భావిస్తున్నాను. నిజంగా అయితే నేను ఎప్పటి నుంచో మాట్లాడాలనుకునేది. నాకు ఈవెన్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయన అంటే ఇప్పుడు ఎవరు కూడా డబ్బులు తీసుకోకుండా, లేకపోతే ఏ నాయకుడు కూడా డబ్బులు ఆశించకుండా, ఓకే పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేసిన, ఏ నాయకుడు కూడా మీ దగ్గర డబ్బులు తీసి ఆశించకుండా మీ దగ్గర పనులు ఎవరైనా చేస్తున్నారా? అట్లాంటి వాళ్ళు ఈరోజు ఉన్నారా? కానీ అది అందరి బాధ్యత. ఒక సర్పంచ్ మీ ఊర్లో గ్రామ సభలు 3 నెలలకు ఒకసారి పెట్టాలని మీకు తెలుసా? అట్లీస్ట్ 2 monthsకి ఒకసారి పెట్టాలని తెలుసా? మీ ఊర్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏ రోజైనా అడిగారా గ్రామ సభలు పెట్టాలని? ఏమన్నా డిస్కస్ చేశారా? ఎప్పుడు కూడా డిస్కస్ చేయరు, ఎవరికి కూడా అవసరం లేదు. ఏ రోజన్నా మీ సచివాలయం దగ్గరికి, పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ ఊరు గ్రాంట్స్ అంత వచ్చాయి అడిగారా? గ్రాంట్స్ ఎవరికి శాంక్షన్ చేశారో అడిగారా? ఎవరు కూడా అడగం. మనకేంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు వచ్చారా, డబ్బులు ఇచ్చారా, తీసుకున్నామా, వెళ్ళిపోయామా, అంతవరకే మనకి. అంత అయితే ఇంకా ఎనఫ్, అది ప్రతి ఒక్కరికి ఎనఫ్. చాలా మంది మన ఫ్రెండ్స్లో మనమే డిస్కస్ చేస్తాం, అరే వాడి గ్రేట్ వీడి గ్రేట్, కానీ ఆడికి మాట్లాడే ధైర్యం మాత్రం ఉండదు. ఈవెన్ యాక్చువల్లీ నేను నవ్వడానికి కారణం మా ఫ్రెండ్ ఒకడు నవ్వుతున్నాడు. వాడు సేమ్ ఎక్కడ జరిగేదండి, జనరల్గా జరిగేదే. నేను మాట్లాడితే మీ అందరికీ అట్లానే అనిపిస్తుంది కూడా. కానీ ఇప్పటి నుంచైనా సరే ఓటుకి డబ్బులు తీసుకోవద్దు, తీసుకోకుండా ఓటు వేయండి, మీకు నచ్చినోడికి ఓటు వేయండి అనేసి ఇప్పటి నుంచైనా చెప్పాలనే నేను ఆశించేది దీనివల్ల ఇదంతా. కానీ ఒకటైతే చెప్తా, నేను చాలా ఫ్యాక్ట్గా చెప్పేది, ఈరోజు ఒక నాయకుడు ఓట్లు రేపు జరుగుతాయి అంటే ఈరోజు వస్తాడు, ఒక 1000 రూపాయలు ఇస్తాడు, నువ్వు అవసరం, నీతో బాగా మాట్లాడతాడు, ఏ రిలేషన్ అయితే ఉందో ఆ రిలేషన్ పెట్టి మాట్లాడతాడు, అంతా చేస్తాడు. ఈవెన్ ఓటేసిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత నీకు పని అవ్వాలంటే నువ్వు ఆయన చుట్టూ 10 సార్లు తిరగాలని నీకు తెలుసా? వాడి దగ్గర ఏం పదవి లేకపోయినా సరే నీవు వాడి చుట్టూ తిప్పించుకునే సత్తా ఆయనకు ఉందని నీకు తెలుసా? మనకి ఏం తెలియదు. బట్ ఏంటంటే ఎవరైతే అమ్మారో, ఈవెన్ మీ పేరెంట్స్ని కూడా నువ్వు ఎడ్యుకేట్ చేయలేనప్పుడు, అలా ఓటు వేయొద్దని చెప్పలేనప్పుడు, నీకు ఓటు వేసే హక్కు కూడా లేదు, నీకు పాల్గొనే హక్కు కూడా లేదు. నీకేం రైట్ ఉంది? నువ్వు ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యావు, ఈరోజు ఎంత పర్సన్ అయ్యి నువ్వు ఏం సాధించావు? మనం అనుకుంటాం 50,000 సంపాదించాలి, 1,00,000 రూపాయలు సంపాదించాలి, 2 లక్షలు. కానీ సహాయంలో ఉన్న ఒక్క మనిషికి, ఎప్పుడు పొలిటీషియన్స్తో హెల్ప్ ఉన్న ఒక్క మనిషికి నువ్వు హెల్ప్ చేసి చూడు, అందులో ఎంత సంతృప్తి ఉంటుందో, అందులో ఎంత పవర్ ఉంటుందో. చాలామంది ఓటుకి డబ్బులు ఇచ్చి కొంటున్నారంటే 500 ఇస్తే ఖచ్చితంగా 5,000 వస్తుంది, రాసి పెట్టుకోండి. 5,000 ఇస్తే 5 లక్షలు వస్తుంది ఒక మనిషి పైన. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక నుంచి నో మనీ ఫర్ ఓట్, ఓన్లీ ఓట్ ఫర్ వాల్యూ. ఓకేనా? అందరూ కలిసి మనం వాల్యూ కోసం ఓటు వేయాలి, మన హక్కుల కోసం ఓటు వేయాలి. ఓకేనా? మీరు ఎవరికి బానిసలు కాదు, మీరు అందరూ రారాజులు. ఓటు ఉన్న ప్రతి ఒక్కడు రారాజు. ఓకేనా?